హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అరటికాయ బజ్జీ అనేది చేస్తున్నా. ఒక పెద్ద కప్పుడు శనగపిండి, అందులో కొద్దిగా కార్న్ పౌడర్ లేదంటే కొద్దిగా బియ్యం పిండి అయినా సరే వేసేసుకోండి. కొద్దిగా కారం పొడి, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఓమా, కొద్దిగా తినే సోడా వేసుకొని ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిసేలాగా ఒకసారి పిండినంతా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బజ్జీ పిండిలాగా కలిపేసుకోండి. మరీ ఎక్కువ లూజ్ అయినా బాగుండదు, మరీ గట్టిగా అయినా బాగుండదు. మీడియంగా కలుపుకుంటే సరిపోతుంది. నేను ఈ విధంగా అయితే కలుపుకొని అది ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని ముందుగా నేను ఒక అరటికాయని తీసుకొని మొత్తం చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా వాటర్లో కొద్దిగా ఉప్పు, పసుపు వేసేసుకొని అందులో కడిగి పక్కన పెట్టేసుకున్నా. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడేంత నూనె వేసుకొని కొద్దిగా ఈటెక్కిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని, అరటికాయ ముక్కల్ని తీసుకొని ఆ పిండిలో అరటికాయ ముక్కల్ని అందులోకి డిప్ చేసుకుంటూ నూనెలో వేసేసుకోండి. అదేవిధంగా అన్నీ అలాగే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనము బజ్జీలు అనేది కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మరి ఎక్కువ బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ అనేది పోతుంది. బజ్జీలు బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. నూనెలో నుండి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. బజ్జీలు అనేది రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోండి. సమ్మర్ కాబట్టి ఏదో ఒకటి పిల్లలకి స్నాక్స్ చేస్తాం కదా సాయంత్రం పూట. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పంపండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ అరటికాయ బజ్జీలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి చేసుకుంటే మరీ మీరే చేసుకుంటారు. ఎప్పుడు బజ్జీలు, పకోడీ చేసుకుంటారు కాబట్టి ఈ విధంగా అయితే ఒకసారి అయితే అరటికాయ బజ్జీలు అనేది చేసుకోండి. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.